వీరవాసరం కళాపరిషత్ సేవా సంఘం ఆధ్వర్యంలో అఖిల భారత స్థాయి నాటక పోటీల 11వ వార్షికోత్సవం మార్చి 24, 25, 26, 27 తేదీలలో స్వర్గీయ శ్రీమతి గుండా లక్ష్మీ రత్నావతి కళావేదిక నందు నిర్వహిస్తున్నట్లు వీరవాసరం కళాపరిషత్ సేవా సంఘం అధ్యక్షులు గుండా రామకృష్ణ పత్రికా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 24వ తేదీన రాత్రి 7 గంటలకు స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు కందుల దుర్గేష్, భారీ నీటిపారుదల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, ముఖ్య అతిథిగా కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొని ప్రారంభ సభను ప్రారంభిస్తారని అన్నారు. మొదటి రోజున డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణరావుకు, బుద్దాల వెంకట రామారావుకు సంఘం తరపున సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. 8 నాటకాలతో నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు గౌరవ శాసనసభ్యులు పులపర్తి అంజబాబు గారు, అలాగే రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారు, జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, అలాగే మన నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గారు పాటు ముఖ్య అతిథిగా మన భూపతిరాజు శ్రీనివాసవర్మ, అదే రోజున రాష్ట్ర సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడు బుద్దాల రామారావు గారికి సన్మానం, మరొక డాక్టర్ గారు, అలాగే విద్యావేత్త మన వైఎన్ఆర్ కాలేజీ కార్యదర్శి సిరిమెల్లి సత్యనారాయణ గారికి కూడా సన్మానం. ఈ ఇద్దరికే ఘనంగా సన్మానం చేయాలని నిర్ణయించాం. దాంతోపాటు 26వ తేదీన కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు, పులిశెట్టి శ్రీనివాసు, కీర్తన సత్యనారాయణ గారు, అలాగే గంధి శ్రీనివాస్ గారు ఆహ్వానం జరిగింది. అదే రోజున కేకేఎల్ స్వామి నాటక రంగంలో బాగా విశిష్టమైన సేవలు అందించి మంచి కళాకారుడు, రచన, అన్ని రంగాల్లోనూ ప్రాముఖ్యత ఉన్న శ్రీకాకుళం వాస్తవుడు ఆయన కేకేఎల్ స్వామి గారికి సన్మానం. అలాగే పాలకుల వాస్తవుడు రాజా తాతయ్య, ఆయన చాలా ఎన్నో నాటకాలు రాశారు, ఎన్నో పెద్ద ప్రవక్త, ఆయన కూడా సన్మానించాలని నిర్ణయించాం. ఈ ఇద్దరిని 27వ తేదీన 26వ తేదీన సన్మానిస్తున్నాం. అలాగే ముగింపు రోజున 27 మన శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు గారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే బీజేపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు పాక సత్యనారాయణ గారిని ఆ రోజు ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. అలాగే నన్నా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏంటంటే ప్రసన్నశ్రీ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. దాంతోపాటు రిజిస్ట్రార్ సుధాకర్ గారిని కూడా ఆహ్వానించాం. వీరందరినీ తోటి కార్యక్రమాలు 4 రోజులు దిగ్విజయంగా చేయాలని నిర్ణయించడం జరిగింది.